ఉమ్మడి మెదక్ జిల్లాలో హై డేంజర్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయి. ఇదే వర్షం కామారెడ్డి జిల్లాకు కూడా పాకింది. కామారెడ్డి జిల్లా పూర్తిగా అతలకుతలమవుతుంది. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది, రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. రెండు జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీస్ పరంగా ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది, బలగాలు ఎట్లా పోతున్నాయన్నది మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ లైవ్లో రెడీగా ఉన్నారు. ధనరాజ్, ఈ రెండు జిల్లాలో ఏం సమాచారం ఉంది, ఏం జరుగుతుంది, ఆ రెస్క్యూ టీంలు ఎన్ని బయలుదేరినాయి, మీ దగ్గర ఏంది ఇన్పుట్? వెంకట్, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే వర్షాలు దంచి కొడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే కామారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మాత్రం చాలా వరకు కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే చాలా ఎఫెక్టెడ్గా మారాయి. అయితే లోతట్టు ప్రాంతాలైనటువంటి రామాయంపేట కావచ్చు, మెదక్లో ఉన్నటువంటి ధూప్ సింగ్ తండా వంటి ప్రాంతాలతో పాటుగాను చాలా వరకు కొన్ని గ్రామాలను ఈ వర్షాలు ముంచెత్తడంతో కూడా జనాలంతా ఆగమగమయ్యారు. మరోవైపున చూసినట్టయితే కొన్ని చోట్ల చూసినట్టయితే రోడ్లన్నీ కూడా తెగిపోయినాయి. మరోవైపున చూసినట్టయితే ఎక్కడికక్కడ కరెంటు నిలిచిపోయింది. మరోవైపున కొన్ని పొలాలు అంటే పంట పొలాలన్నీ కూడా నీట మునగడంతో కూడా రైతులంతా కూడా చాలా వరకు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే కామారెడ్డి జిల్లాలో చూసినట్టయితే కొన్ని లోతట్టు వంటి ప్రాంతాలలో చూసినట్టయితే ఇక కార్లకు కొట్టుకుపోయాయి. ఇక కార్లు కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ కూడా చాలా వరకు మనకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే ఇక ఈ మెదకు అదేవిధంగా కామారెడ్డి రెండు జిల్లాలలో చూసినట్టయితే ఈ వర్ష బీభత్సానికి ఓ వైపున వాగులు వంకలు పొంగిపొర్లుతుండడం, మరోవైపున చూసినట్టయితే ఇక రోడ్లన్నీ తెగిపోయి చాలా వరకు రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక కల్వర్టులు, చెరువులు పెద్ద ఎత్తున పొంగి పొర్లు పోవడంతో కూడా చాలా వరకు జనాలు ఈ ఇళ్లలోకి నీళ్లు రావడంతో కూడా ప్రాణాలను రక్షించుకునేందుకు గాను ఇళ్లపైకి వెక్కినటువంటి విజువల్స్ కూడా మనకు స్క్రీన్పై కనపడుతూనే ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే చాలా వరకు ఈ 44 సెంటీమీటర్లకు పైగా కురిసినటువంటి ఈ వర్షం చూసినట్టయితే ఈ సీజన్లో చూసినట్టయితే అత్యధిక వర్షపాతంగా నమోదైందిగా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఎక్కడికక్కడ సంబంధించి అంటే జనాలు తమ ప్రాణాలను రక్షించుకున్నటువంటి క్రమంలో ఇళ్ల మీదకి ఎక్కారు. మరోవైపున చూసినట్టయితే కొన్ని చోట్ల ఆర్ధనాదాలు పెడుతున్నారు. మరో కొన్ని చోట్ల చూసినట్టయితే కార్లలోనే కొట్టుకుపోతున్న వారిని కూడా కాపాడేందుకు గాను చుట్టుపక్కల వారిని కూడా వాళ్ళను ఆర్తనాదాలు చేస్తూ కాపాడండి అంటూ కూడా కొంతమంది రెస్క్యూ టీములు హెడ్ క్వార్టర్ నుంచి ఎన్ని బయలుదేరినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్గా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రియాక్ట్ అయినారు, ఇన్ఛార్జ్ మంత్రులు రియాక్ట్ అయినారు, ఇన్ఛార్జ్ డీజీ రియాక్ట్ అయినారు. చాలా మటుకు రెస్క్యూ టీములు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళినాయి. ఆ రెస్క్యూ టీములు ఎంతమందిని రక్షించినాయి, ఎన్ని రెస్క్యూ టీములు పోతున్నాయి, ఏంది రెస్క్యూ టీం వర్క్ ఏం చేస్తున్నాయి అక్కడ? ఖచ్చితంగా వెంకట్, ఇక ఇలాంటి సిచ్యువేషన్లో మొత్తం ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఉమ్మడి నిజామాబాద్తో పాటుగాను మెదక్ జిల్లాలలో కూడా చాలా చోట్ల కూడా వీళ్ళు ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి 504 మందిని మొత్తం మందిని కాపాడారు. దానిలో చూసినట్టయితే లిస్ట్ వైజ్గా చూసినట్టయితే మనము ఈ నిజామాబాద్ జిల్లా అయినటువంటి కళ్యాణ్పేట్ ప్రాజెక్టు వాటర్ పొంగి పొర్లినటువంటి క్రమంలో అక్కడ ఎల్లారెడ్డిపేట మండలంలో సుమారుగా 9 మందిని కూడా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. మరోవైపున కామారెడ్డిలోని బాన్స్వాడ ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ బృందం కూడా అక్కడ కూడా మరో 5 మందిని కాపాడగలిగారు. మరోవైపున చూసినట్టయితే ఇక కామారెడ్డిలోని ఉన్నటువంటి ఈ జిఆర్ సంబంధించినటువంటి కాలనీలో కూడా అక్కడ కూడా 5 మందిని కాపాడారు. మరోవైపున రామాయంపేటకు సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం కూడా అక్కడ 350 మందిని కాపాడగలిగారు. ఇందులో చూసినట్టయితే ఈ ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది. ఇందులో కూడా చిక్కుకుపోయినటువంటి విద్యార్థులను ఎస్డిఆర్ఎఫ్ బృందం రెస్క్యూ చేసి అక్కడ 350 మందిని రక్షించగలిగారు. మరోవైపున చూసినట్టయితే మరో 10 మందిని ఈ బీసీ కాలనీలోని బాలాజీ నగర్లో కూడా ఈ రామాయంపేటలో ఉంది, అక్కడ కూడా మరో 10 మందిని కాపాడగలిగారు. మరోవైపున 80 మందిని ఈ రామాయంపేటలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులను కూడా కాపాడగలిగారు. ఇది మెదక్కి సంబంధించినటువంటి లిస్టు. మరోవైపున మొత్తం అంటే కామారెడ్డి 3 ప్రాంతాలతో పాటుగాను మరో 3 ప్రాంతాలైనటువంటి మెదక్ జిల్లాలలో మొత్తం కలిపి ఇప్పటి వరకు ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఫైర్ స్టేషన్ సంబంధించి లోకల్ వాళ్ళతో పాటుగాను అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కలిసి కూడా ఇప్పటివరకు 504 మందిని
సురక్షిత ప్రాంతాలకు అంటే నీట మునిగిన వారిని కూడా వాళ్ళు కొన్ని కర్రల సహాయంతో కావచ్చు, కొన్ని చోట్ల బోట్ల సహాయంతో, మరికొన్ని చోట్ల చూసినట్టయితే వాళ్ళు భుజాలపైన కూడా మోసుకొస్తూ కూడా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడంలో ఎస్డిఆర్ఎఫ్ బృందం చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా కూడా ఎక్కడికక్కడ క్విక్ రియాక్షన్ టీములుగా ఏర్పడి ఏదైతే లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్నటువంటి జనాలను కాపాడేందుకు గాను ఇప్పటికే పలువురు టీములుగా ఏర్పడ్డారు. అక్కడ జిల్లాల వారికి సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందానికి కూడా లీడ్ చేస్తున్నటువంటి డీజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తోటి కావచ్చు, అదేవిధంగా బోట్ల సహాయాన్ని కావచ్చు, లైఫ్ జాకెట్లను కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. మరోవైపున జనాలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గాను మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం సంసిద్ధమైంది. అవసరమైన మేరకు మాత్రమే అక్కడికి బోట్లను పంపిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఒక సైనిక చర్యలాగా తీసుకొని మొత్తం ఎక్కడికక్కడ కూడా ఎస్డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ క్విక్ రియాక్షన్ టీములు కూడా చాలా వరకు జనాలను కాపాడేందుకు గాను సమాయత్తమైంది. ఇప్పటి వరకు మాత్రం చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా మాత్రం ఎస్డిఆర్ఎఫ్ బృందము సహాయక చర్యలను కూడా ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. వెంకట్.